నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రైతు రుణమాఫీ. దీనిపై సవాల్ ప్రతి సవాళ్లు కూడా జరిగాయి. దీనికి ఫినిషింగ్ టచ్ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే ఇచ్చారు. ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ గ్యారంటీగా చేస్తామంటూ దేవుళ్ల మీద ఒట్టు వేసి మరీ చెబుతున్నారు. అలంపూర్ నుండి ఆదిలాబాద్ బాసర సరస్వతి మాత దాకా, భద్రాచలం నుండి మెదక్ చర్చి, ఏడుపాయల దుర్గా భవాని మాత వరకు ఒట్టేయని దేవుడు లేడు. ఆఖరకు హైదరాబాద్లోని తన ఇంటి సమీపంలో ఉన్న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి మీద కూడా ఒట్టేశాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒట్టేయడానికి ఏవైనా దేవుళ్ళు, చర్చిలు, దర్గాలు ఉన్నాయా అన్న చర్చ నడుస్తోంది. అసలు రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో పదే పదే ఎక్కడికక్కడ స్థానిక దేవుళ్ల మీద ఒట్లేయడానికి కారణం ఏంటి అంటే ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జరిపిన సర్వేలో రైతులు, యువత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే హఠాత్తుగా రేవంత్, సునీల్ కనుగోలు సూచనల మేరకు రైతులు, యువతను ఎలాగైనా ఆకట్టుకోవాలని పదే పదే రుణమాఫీ గురించి దేవుళ్ల మీద ఓట్లు వేస్తున్నాడు అని తెలుస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు తెలంగాణలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కాంగ్రెస్ మీద ఈ వర్గాలలో తీవ్ర వ్యతిరేకతను గుర్తించినట్లు తెలుస్తోంది. ఎలాగైనా దీనిని అధిగమించాలన్న ఉద్దేశంతో ఏ దేవుణ్ణి వదలకుండా ఒట్లేస్తున్నట్లు సమాచారం. ఏదో ప్రచారంలో భాగంగా ఒక చోట ఒట్టేస్తే సరి, కానీ నిలబడ్డ ప్రతి చోట, కనిపించిన ప్రతి గుడిలోని దేవుడి మీద ఒట్టేయడం మూలంగానే రేవంత్లోని డొల్లతనం బయట పెడుతుందని అంటున్నారు. కొంతమంది మాత్రం రేవంత్ రెడ్డి చేసేదే చెబుతారని అంటున్నారు.